నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రెచ్చిపోయిన నైజీరియా సాయుధ మూకలు, కాల్పుల్లో 160 మంది మృతి. PSLV-C58 ప్రయోగం విజయవంతం. ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ సక్సెస్. ఈ నెల నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో 3000. ప్రజలకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన సీఎం జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, ఆల్ టైమ్ రికార్డుల్లో 2023వ సంవత్సరం. తిరుమల శ్రీవారికి విశేష పూజలు, 11 పర్వదినాల లిస్టును విడుదల చేసిన టీటీడీ. ఫలించిన గ్రామస్తుల కళ, 300 గ్రామాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్ గా ప్రారంభించింది ఇస్రో. కొత్త సంవత్సరం తొలి రోజే ఓ భారీ విజయాన్ని తన అకౌంట్లో వేసుకుంది. శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బ్లాక్ హోల్స్ రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పొలారిమెట్రీ మిషన్ చేపట్టింది. విశ్వంలో మిస్టరీగా మారిన బ్లాక్ హోల్స్ అని పిలుచుకునే కృష్ణబిలాల అన్వేషణ కోసం ఇస్రో అతి ముఖ్యమైన ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోని 50 కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు. ఈ కాంతి పుంజాల్లో బ్లాక్ హోల్, ఎక్స్రే జంట నక్షత్రాలు, యాక్టివ్గా ఉన్న పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ స్టోన్స్, నాన్ థర్మల్ సూపర్ నోవాల అవశేషాలు ఉన్నాయి. వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది. ఇలాంటిది ఇప్పటి వరకు అమెరికా మాత్రమే చేస్తోంది. ఇప్పుడు 2వ దేశంగా భారత్ నిలుస్తోంది. ఈ శాటిలైట్ 5 ఏళ్లు పనిచేయగలదు. బ్లాక్ హోల్స్ అనేవి డైరెక్ట్ గా చూస్తే కనిపించవు. వాటి చుట్టూ ఉన్న కాంతిని బట్టి అవి బ్లాక్ హోల్స్ అని అర్థం చేసుకుంటారు. అయితే బ్లాక్ హోల్లో ఏముంది? ఆ కన్నం చుట్టూ ఎందుకు కాంతి తిరుగుతూ ఉంటుంది? ఆ కన్నంలోని ఏ శక్తి కాంతిని కూడా తన వైపు లాక్కుంటోంది? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. వీటిపై ఇప్పటి వరకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఆన్సర్లు కనుక్కోలేకపోయింది. అందుకే ఇస్రో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కాంతి పుంజాలను పరిశోధించడం ద్వారా విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్లాక్ హోల్స్ తీరుపై వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఈ ప్రయోగంతో ఏదైనా కనిపెట్టి త్వరలో గుడ్ న్యూస్ చెప్పాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద సామాజిక పెన్షన్లను 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది జగన్ సర్కార్. 8 రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇవాల్టి నుంచి సామాజిక పెన్షన్లను 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెలకు 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 రూపాయలకు పెన్షన్ను పెంపు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత నుంచి జనవరి 2022లో 2500 రూపాయలకు పెంపు చేసింది. 2023 జనవరి నుంచి మరో 250 రూపాయలు పెంచి 2750 రూపాయలుగా ఇచ్చింది. 2024 జనవరి నుంచి మరో 250 రూపాయలు పెంచి మొత్తం 3000 రూపాయలు చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 52.17 లక్షల మంది పెన్షనర్లు ఉంటే డిసెంబర్ వరకు 64.45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా మరో 1,17,161 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో జనవరి 1వ తేదీ నుంచి మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్లను అందించనుంది. రాష్ట్రంలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కళ్ళుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సామాజిక పెన్షన్లను అందిస్తోంది ప్రభుత్వం. 2014-19 మధ్య కాలంలో నెలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. తరువాత జూలై 2019 నుంచి నెలకు 1384 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తరువాత జనవరి 2022 నుంచి 2500 రూపాయలకు పెన్షన్ పెంపుతో ఏటా సగటున 1570 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
జనవరి 2023 నుంచి పెన్షన్ 2750 రూపాయలు కావడంతో ప్రభుత్వ ఖజానాపై 1776 కోట్ల రూపాయలు నెలకు భారం పడుతోంది. తాజాగా 3000 రూపాయలకు పెన్షన్లు పెంచడంతో ప్రతి నెల సగటున 1968 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవైపు పెరిగిన పెన్షన్ల పంపిణీతో పాటు కొత్తగా అర్హత పొందిన వారికి కొత్త పెన్షన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8 వరకు పెన్షన్ల పంపిణీ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ నెల 3న కాకినాడలో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా అందించనున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రధానమైన 4 ప్రోగ్రామ్స్ ను జనవరిలో లాంచ్ చేస్తాం. ఈ 4 ప్రోగ్రామ్స్ కు సంబంధించిన ఇంపార్టెన్స్ ను మనసులో పెట్టుకుని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరలకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం క్షేత్రాలను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో పాటు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు భక్తులకు లఘు దర్శనం ద్వారా దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణగా అందజేశారు. వైకుంఠ ఏకాదశికి జనవరి 1కు మన ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు వినాయక స్వామి ఆలయంలో పూజలు జరుపబడును. దానికి అనేక కేశవైకుంఠ ప్రజలు, మళ్ళీ వైకుంఠపురం నివాసులు, బైరేగపట్టి నివాసులు అందులో ఇచ్చటికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. జాతకరీత్యా గోచారరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టి అతీతమైన మనకి శక్తిని కలగజేసేవాడు అని ఆయన. కాబట్టి ఆయన్ని సదా సేవించినట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఏ గ్రహ దోషానికైనా సరే ఆంజనేయ స్వామిని స్మరించడమే, ఆంజనేయ స్వామిని సేవించడమే ప్రధానమని మహాపండితులందరూ చెబుతున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గుడి 20-25 సంవత్సరాల బట్టి ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చిన భక్తులకి స్వామివారు, మన అర్చక స్వామివారు ఎంతో పవిత్రంగా పూజలు చేసి మమ్మల్ని అందరినీ ఆనందింప చేయుచున్నాడు. ఆంజనేయ స్వామి నూతన సంవత్సరం అంతా బాగా డెకరేషన్ చేసిన టీటీడీ వారు అన్ని విధాల ఈ గుడిని అభివృద్ధి చెంది చాలా ముందుకు పోతుందని కోరుకుంటున్నాం. ఇతర ప్రజలకు ప్రతి సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్, ధ్వజస్తంభం కొత్తగా నిర్మించారు, చాలా బాగా నిర్మించారు. ఇక్కడ పూజలు, వినాయక స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఏ పనికైనా మనం మొట్టమొదటి స్టార్ట్ చేసేది వినాయక స్వామితో స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఉండే కాలనీ ప్రజలందరికీ ఇక్కడ వినాయక స్వామి దగ్గర పూజ చేసుకొని, ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకొని అందరికీ సౌకర్యంగా బాగా ఉంది. ఈ సంవత్సరం నూతన సంవత్సరం మనకు 2024 మంచిగా కలిసి రావాలని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరపడం జరిగింది. అలాగే లోకం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ ఎటువంటి మహమ్మారులు మనకి సోకకుండా ఉండాలని స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలతో అభిషేకం చేశాం. స్వామివారి కటాక్షంతో భక్తులందరూ ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 మహిళలను అరెస్టు చేసినట్లు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ మాధవస్వామి తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుంచి కృష్ణగిరికి సుమారు 12 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబిసిఐ మాధవస్వామి మీడియాకు వివరించారు. అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా రెండు గంటలకి మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా, అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము 2 కేజీల గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. దీని గంజాయి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఎస్సీబీ స్టేషన్ కుప్పం, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం. అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని తీసుకొని వచ్చినారు. ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్లో మన మల్లిక తమిళనాడు వ్యక్తికి ఇస్తుండగా మేము పట్టుకున్నాము. ఇలాని పుట్టుకతో ఎవరు అనాథలు కాదని, వారిని వదులుకున్న వారే నిజమైన అనాథలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి దంపతులు స్థానిక మదర్ తెరీసా అనాథ ఆశ్రమంలోని వృద్ధులు, దివ్యాంగుల మధ్య న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆశ్రమంలోని అనాథలు, అభాగ్యులు, నిర్వాహకులు, సిస్టర్స్తో కలిసి నూతన సంవత్సర కేకును కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా పోలీస్ తరఫున ఈ సంవత్సరం కూడా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ప్రజలందరూ కూడా, ఆల్ పబ్లిక్ అందరూ కూడా మీ సపోర్ట్ ఉంటే ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా ఎటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా ప్రజలందరికీ కూడా మంచి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇవ్వగలుగుతామని నమ్మకం కలుగుతుంది. సో గత సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలన్నీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కొత్త ఏడాది మొదటి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా తెలిపింది. జనవరి నెలలో మొత్తం 11 విశేష పర్వదినాలు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్ద సాతుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. అనంతరం జనవరి 5న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగియనుండగా జనవరి 6న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. ఇక జనవరి 7న సర్వ ఏకాదశి కాగా జనవరి 9న తొండరెడ్డిప్పొడి ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం నిర్వహించనున్నారు. జనవరి 14న భోగి పండుగ, ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం నెల రోజుల పాటు తిరుప్పావై సేవను నిర్వహించారు. జనవరి 15న మకర సంక్రాంతి నుంచి సుప్రభాత సేవను పునఃప్రారంభించనున్నారు. జనవరి 16న తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు చేయగా కనుమ పండుగను టీటీడీ నిర్వహించనుంది. జనవరి 25న శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటిని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 28న తిరుమలి సయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం, జనవరి 31న కురత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే రేపటి నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వార దర్శనం నేటితో ముగియనుంది. డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు ప్రారంభించగా నిత్యం 60,000 నుంచి 80,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సర్వదర్శనాన్ని రద్దు చేసి దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లను ఉచితంగా పంపిణీ చేసి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ గుమ్మనూరు జయరాం, ఏపీ లోకాయుక్త జడ్జ్ లక్ష్మణ్ రెడ్డి, మినిస్టర్ మేరుగు నాగార్జున, తమిళనాడు మినిస్టర్ గాంధీ, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, హీరో సుమన్ స్వామివారిని వేరువేరుగా దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. First of all, I wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy. And I prayed Lord Balaji for the wellness of each and every one of this country. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు,
లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఆ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకున్నాము. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల యొక్క ఆహ్వాన పత్రిక ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచడం అనేది అనాదిగా పరిపాటిగా వస్తుంది. అందువల్ల ఈరోజు మంచి రోజు. మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రిక కూడా పాదాల చెంత పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు దర్శనం చేయడం జరిగింది. చాలా ఆనందం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. భగవంతుడి దయ వల్ల 10 భాషల్లో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలు హీరోగా 100 సినిమాలు చేశాను. తమిళ్లో 50 సినిమాలు, కన్నడలో 50 సినిమాలు చేశాను. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ ఉండాలి. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 1వ తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు, కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి. భగవంతుడు తలుచుకున్నారు. నేను అనుకోవడం ఏంటంటే అన్నీ మంచి జరగాలి. అదే మాదిరిగా ముఖ్యంగా మనం రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడు కూడా జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ఎండీ చెలికం రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ముద్రించిన 2024 క్యాలెండర్లను నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఆవిష్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ విజన్ మల్టీ కలర్ క్యాలెండర్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. ఈరోజు 7 ఏళ్ళుగా ఈ కార్యక్రమం ఇలాగ చేస్తున్నప్పటికీ నా అనుబంధం సిటీ కేబుల్తో మోర్ 30 years. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే నిక్కచ్చిన వార్తలతో పాటు అంటే ప్రజలకి మంచి ఇన్ఫర్మేషన్ చేరవేయడం కాకుండా సామాజిక సేవకులు ఒక సామాజిక బాధ్యత పనిచేస్తున్న ఛానల్ సిటీ కేబుల్, అలాగే సిటీ విజన్ మంచి క్యాలెండర్ వాళ్ళకి ప్రత్యేక అభినందించుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు. క్యాలెండర్ని ప్రతి సంవత్సరం దాదాపుగా గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మల్టీ కలర్స్తో ఎప్పటిలాగే మంచి క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ అట్లాగే జర్నలిజం రంగంలో ఈ టెలివిజన్ అంటే సిటీ కేబుల్ సంస్థ యాజమాన్యము చాలా సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తూ ఉంది. కాబట్టి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి సార్కి అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా యాజమాన్యానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం వాళ్ళందరికీ కూడా శుభాలే తీసుకురావాలని ఆ దేవుణ్ణి ఆశిస్తూ పత్రికా రంగంలో మరింత ముందుకి ఎదగాలని దేవుణ్ణి ఆశిస్తూ సెలవు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈరోజు సిటీ కేబుల్ వారు వారి క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సిటీ కేబుల్ వారు మా యూనివర్సిటీలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ని కూడా కవర్ చేస్తుంటారు. వీళ్ళు ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా దేనికైనా పిలవంగానే వచ్చి కవర్ చేస్తారు, వైడ్ కవరేజ్ ఇస్తారు. సిటీ కేబుల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు మరియు అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ వారు అటు న్యూస్ ప్రచారంతో పాటు వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. తిరుపతి సిటీలో జరిగేటువంటి ప్రతి ఒక్క వార్తని ప్రజలందరికీ, ఉద్యోగస్తులందరికీ చేరవేసే దాంట్లో నిరంతరం వాళ్ళు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. అటువంటి సిటీ కేబుల్ వారు వరుసగా 7వ సంవత్సరం
ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్యాలెండర్ని ముద్రించడం, 7వ వార్షికోత్సవం చేసుకోవడం, అందులో నేను కూడా ఒక భాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి నగరంలో సిటీ కేబుల్ సర్వీసెస్ చాలా సంతోషంగా, చాలా నిజంగా ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ప్రజల సమస్యల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్లడం కానీ, ఎవరైతే దాన్ని పరీక్షిస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడంలో కానీ ఈరోజు సిటీ కేబుల్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి సిటీ కేబుల్ ఈ క్యాలెండర్ని కూడా డిజైన్ చేసింది. ఈరోజు 6వ సంవత్సరం. అయితే సిటీ విజన్ పేరుతో ఈ క్యాలెండర్ని వండర్ఫుల్గా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా సిటీ కేబుల్ యాజమాన్యమైనటువంటి ఎండి రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా సిటీ కేబుల్ సిబ్బందికి, దీంట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రవాణా సౌకర్యంతోనే ఆయా ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తాయని, బస్సు సౌకర్యంతోనే ప్రాంతీయ సంబంధాలు మరింతగా బలపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా నిలుపుదల చేసిన బస్సు సర్వీసులను 2 ఏళ్ల తర్వాత తిరుపతి నుంచి పెనగలూరుకి పునరుద్ధరించడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం బస్ సర్వీసులు పునరుద్ధరించడం పట్ల ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో బస్ సర్వీసులు నడుపుతా ఉంది. ఈ సందర్భంగా పెనగలూరుకి, ఎందుకంటే పెనగలూరులో దాదాపు చుట్టుపక్కల 26 గ్రామాలకు ఈ సర్వీసు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు తిరుపతికి కనెక్ట్ అయి ఉన్నారు. సో వాళ్లకు ఈ బస్ సర్వీసు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారి కానీ, మన ఫ్రెండ్ రమేష్ రెడ్డి వీళ్ళంతా మొత్తం మిత్రులంతా కలిపి ఆర్టీసీ వారికి విన్నవించుకోవడము, వారు ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించి వితిన్ డేస్లో ఈ బస్సు శాంక్షన్ చేసిన దానికి ఆర్టీసీ యాజమాన్యానికి, అట్లే బాలాజీ గారికి, చెంగల్రెడ్డి గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పెనగలూరు చుట్టుపక్కల గ్రామాలు ఒక 26 గ్రామాల నుంచి తిరుపతికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ చాలామంది నివసిస్తున్నారు. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఈ బస్సు తీసిన తర్వాత కొంచెం ఇబ్బందులు కలిగినాయి. అందువల్ల మళ్ళా ఈ బస్సును పునరుద్ధరించి ఈ బస్సు వేసిన దానికి ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ముఖ్యంగా బాలాజీ గారు, చెంగల్రెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ యొక్క ఆదేశానుసారం ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తిరుపతి పెనగలూరు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ బస్ సర్వీస్ని పునరుద్ధరించినందుకు ఆ ప్రాంత ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే భక్తులు హుండీ ద్వారా కానుకలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా నగదు, విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. దీంతో శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోంది. 2023వ సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1398 కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి నెల 100 కోట్ల మార్కును దాటినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జూలై నెలలో అత్యధికంగా 129 కోట్ల రూపాయల హుండీ ద్వారా ఆదాయం లభించింది. నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లుగా తెలిసింది. డిసెంబర్ నెలలో కూడా 100 కోట్ల మార్కును దాటినట్లు టీటీడీ వెల్లడించింది. వరుసగా 22వ నెల కూడా 100 కోట్ల మార్కును దాటినట్లు తెలిసింది. డిసెంబర్ నెలలో శ్రీవారి హుండీ ద్వారా 116 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దివంగత గాయకులు, గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించారు. ఈరోజు ఘంటసాల గారి అంటే మిక్కిలి అభిమానము. ఘంటసాల గారి పాటలు పాడుతూ మన అన్నమయ్య కళామందిరంలో కానీ, రామచంద్ర పుష్పంలో కానీ, మళ్ళీ అయ్యప్ప స్వామి ఈ నెలంతా ఈ పాటలు పాడుతూ ఎంతో శ్రోతల్ని ఆకట్టుకుంటున్న మన ఆది గురుస్వామిని ఈరోజు సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆది గురుస్వామి ఆధ్వర్యంలో ఘంటసాల పాటలు పాడుతుంటే మాకంతా ఎంతో హాయిగా ఉంటుంది. ఘంటసాల గారు మన మధ్యలో లేకపోయినా ఆయన పాటల ద్వారా మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల అభిమానులు చేస్తున్న ఈ కార్యక్రమం యథావిధంగానే జరుగుతుంది. ఘంటసాల గారు జోహార్, అమర్ రహే ఘంటసాల. ఘంటసాల గారి అభిమానంతో నాకు ఎంతో అభిమానం. ఘంటసాల గారు ఈ యొక్క జనవరి 1 ప్రతి నెల 1వ తేదీ
పాఠశాల గారికి అభిషేకం జరుగుతుంది. అభ్యంగన స్నానం, నూతన వస్త్రం వేసి పుష్ప నివేదన చేసి అందరూ నివాళులు అర్పిస్తాం. ప్రతి నెల 1వ తేదీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతుందన్నమాట. ఈరోజు జనవరి 1వ తేదీ 2024 అందరూ కూడా చల్లగా ఉన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా, ఐక్యతే ఆయుధంగా బీసీలు ముందుకు నడవాలని, ఓటు మందే సీటు మందే అనే నినాదం అందరిలో రావాలని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన జిల్లా యాదవ సంఘం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ యాదవ కులస్తులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో దేశ జనాభాలో అగ్రస్థానంలో తామున్న పల్లకీలు మోసే బోయలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎదుగుదలకు తోడ్పడే పార్టీతో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే మనం ఇప్పుడు చూడండి, కృష్ణుడు దగ్గర గోవు ఉంటుంది. ఆదిమనాటి కాలంలో గోవుని మచ్చిక చేసుకునేటువంటి గుర్తుగా, అంటే ఆదిమ మనిషి వేటాడి జీవించేటువంటి మనిషి కాలం నుంచి ఆనాటి రాతి యుగం నుంచి కృష్ణుడి దగ్గరికి వచ్చే కొద్ది పాలిస్తుంది, పెరిగిస్తుంది, నెయ్యిస్తుంది, వెన్నిస్తుంది, ఈ సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పని ఆయనకు చిహ్నంగా ఎప్పుడు గోవు ఉంటుంది. పక్కన కృష్ణుడి దగ్గర గోవు ఉంటుంది. అదే గోవులు యాదవుల యొక్క వృత్తిగా మనం కూడా స్వీకరించాం. అది కాటం రాజు కావచ్చు, అనేక మంది రాజులు కావచ్చు, పెద్దిరాజు కావచ్చు, కాటం రాజు కావచ్చు, అనేక మంది రాజులంతా కూడా గోవుని గౌరవించేటువంటి కులంగా మనం కృష్ణుడి దగ్గర నుంచి చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నట్లు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య వెల్లడించారు. నా కొత్త సంవత్సరం జనసేనలో ప్రారంభం అవుతుంది అని ప్రతి ఒక్కరిని నన్ను దగ్గరుండి చూసుకోవాలా అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అలా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఏంటంటే జనసేనలో అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి యాజ్ టు కంటెస్ట్. సో అది పై వాళ్ళు డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. చిత్తూరు అండి. ఆయన ఫ్యామిలీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారండి, టీడీపీ నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి చూద్దాం. రెచ్చిపోయిన నైజీరియా సాయుధ మూకలు, కాల్పుల్లో 160 మంది మృతి. పిఎస్ఎల్విసి 58 ప్రయోగం విజయవంతం, ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ సక్సెస్. ఈ నెల నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో 3000. ప్రజలకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన సీఎం జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, ఆల్ టైమ్ రికార్డుల్లో 2023వ సంవత్సరం. తిరుమల శ్రీవారికి విశేష పూజలు, 11 పర్వదినాల లిస్టును విడుదల చేసిన టీటీడీ. ఫలించిన గ్రామస్తుల కళ, 300 గ్రామాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.